అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను మీకు సరికొత్త డిజైన్ హ్యాండ్ మోడల్ చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఈ వీడియో షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా పని నేర్చుకున్న వాళ్ళు అవుతారండి మీ ద్వారా. ముందుగా మనము ఇలా క్లాత్ తీసుకుంటున్నాము. చేయి పొడవు వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను. లూజ్ వచ్చేసి 9 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇలా 6 ఇంచులు తీసుకున్నప్పుడు మనం చంక దగ్గర 3 ఇంచులు తీసుకోవాలండి. ఇక్కడ చంక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం భుజం దగ్గర అండి, ఇక్కడ భుజం దగ్గర 2 ఇంచులు డౌన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా గీసుకోవాలండి. ఇలా మనము భుజం దగ్గర నుంచి ఇలా చంక మార్కింగ్ ఇలా చేసుకున్నాము. చంక దగ్గర ఇలా చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి మనం ఫస్ట్ ఇక్కడ మనం ఇది కట్ చేసుకుందామండి. షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకుందాము. తర్వాత నేను ఇక్కడ మీకు హ్యాండ్ దగ్గర డిజైన్ ఎలా గీసుకోవాలన్నది చూపిస్తాను. మనం ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకుందాము. ఇలా చేసుకున్నాక ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, షోల్డర్ దగ్గర నుంచి డౌన్కి 2 ఇంచెస్ ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వెడల్పుగా మార్కింగ్ చేసుకోకుండా ఇక్కడ వెడల్పుగా మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఇలా మనము సన్నగా ఇలా డ్రాప్ టైప్లో మనము మార్క్ చేసుకున్నాము. పైవైపు వెడల్పుగా, చేతి ఇక్కడ లూజ్ దగ్గర సన్నగా ఇలా మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలండి. ఈ పీస్ నేను వచ్చేసి లైనింగ్ కట్ చేశాను, మెయిన్ పీస్ కట్ చేసుకోలేదండి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ మీద లైనింగ్ జాయింటింగ్ చేసుకోవాలి. వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఫస్ట్ మనము ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఏం కట్ చేయొద్దండి, మెయిన్ పీస్ని కట్ చేయకుండా లైనింగ్ ఇలా వేసుకొని ఉల్టా సీదా చూసుకొని క్లాత్ ఇలా పెట్టేసి ఇలా జాయింటింగ్ చేసుకుందామండి. ఇక్కడ కింది వైపు జాయింటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇటు పై వైపు కూడా ఇలా అనుకొని ఇలా కరెక్ట్గా అనుకొని పై వైపు కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పై వైపు మొత్తం ఇలా మనము క్లాత్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ కూడా మనము క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నాం కదండి. ఇటువైపు లైనింగ్ అండి, ఇది ఇటువైపు మెయిన్ పీస్ అండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము ప్యాచ్ కోసము క్లాత్ వేసుకుందాము. ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఇలా ప్యాచ్ కోసం మనము శారీలో క్లాత్ తీసుకోవాలండి. శారీలో మీకు ఏ కలర్ అయినా సరే అండి, ఆ కలర్ క్లాత్ తీసుకొని మీరు డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి 2 ఇంచులు మనం ఇలా కట్ చేసుకోవాలి పీసెస్. మన ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి.
మంచి మంచి డిజైన్స్ అన్నీ హ్యాండ్ మోడల్స్ అయినా సరే, మీకు డ్రెస్ కటింగ్ అయినా సరే, బ్లౌజ్ డిజైన్స్ అయినా సరే, వెడ్డింగ్ డిజైన్స్ అయినా అన్ని డిజైన్స్ పెడతాము మేము. బిగినర్స్ కోసం కూడా మేము వీడియోస్ చేస్తున్నాము, అవి కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా 2 ఇంచెస్ కట్ చేసుకున్నాక ఇలా పెట్టేసి ఇటువైపు కూడా 2 ఇంచెస్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్ చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలా మేము వీడియోస్ తీసి పెడతామండి. మీరు కామెంట్ రూపంలో మీకు ఏ మోడల్ కావాలన్నా కానీ, మీకు ఏం డిజైన్స్ కావాలన్నా కానీ కామెంట్లో అడగండి. ఇలా పెట్టేసి మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసాం మనము. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్కి సమానంగా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ వేస్ట్ పీస్. ఇలా కట్ చేసుకోవాలండి. దారాలు గినక నీట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్కడ దారాలున్నా మనకి బ్లౌజ్ అట్రాక్షన్గా కనిపించదు. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలా మనం ఇలా కుట్టుకోవాలి. ఇలా 2 ఇంచుల పీస్ని తీసుకొని ఇలా సెంటర్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న పీస్ని మనము ఇక్కడ ఇలా వేసుకోవాలండి. ఇలా పెట్టేసి ఇలా క్లాత్ వేసుకున్నామండి. ఇలా పెట్టేసి ఇలా క్లాత్ మనము పాదం మందం ఇలా కుట్టుకోవాలి. మరి చివరికని కూడా కుట్టుకోవద్దు, చివరికి కుట్టుకుంటే మీకు ఏమవుతుందంటే పికిలిపోతుంది, మళ్ళీ విప్పడం అన్నది మళ్ళీ ఆ పని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము కుట్టేటప్పుడే పికలకుండా ఒక 1/4 ఇంచు లోపలికని ఇలా కుట్టుకోవాలండి. ఇలా పెట్టేసి మనము ఇలా పైపింగ్ చేసుకుందాము. ఇలా మనము ఇలా హ్యాండ్ కుట్టుకున్నాం కదండి, ఈ హ్యాండ్కి ఇక్కడ మనము తాళ్ళు పెట్టుకుందాము. గోల్డ్ కలర్ క్లాత్తో పెట్టుకుందామండి. ఇలా పెట్టేసి ఇలా పీస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా ఒక పాదం మందం ఇలా క్లాత్ వదిలేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న క్లాత్ని ఇక్కడ ఒక
పాదం మందం క్లాత్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక పక్కన ఇలా మనము కుట్టుకోవాలండి. ఇలా పుల్లా తీసుకోవాలండి. ఇది సైకిల్ పుల్లా అండి. ఇలా పుల్లా తీసుకొని ఇలా పెట్టేసి మనము ఇలా సీదా మీదికి క్లాత్ని తీసుకోవాలి. ఇలా మనము రోపుని ఇలా తీసామండి. సీదాకి తీసుకున్న తర్వాత ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు ఇబ్బంది అయిందనుకోండి, ఇలా క్లాత్ తీయడము, ఉల్టా తీయడము రోపు, అప్పుడు ఏం చేయాలంటే మనకి రెడీమేడ్ రోప్స్ కూడా దొరుకుతాయండి షాపులో. ఇలా రోప్ తెచ్చి కూడా కుట్టుకోవచ్చండి. ఇవైతే డైరెక్ట్గా వేసేసుకోవడమే ఉంటుంది. లేదు మాకు క్లాత్తోనే చేసుకుంటాము మేము అనుకుంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుందండి. ఇలా పెట్టేసి నేను క్లాత్తో పెడుతున్నాను. ఫస్ట్ మనము హ్యాంగింగ్స్ ఎక్కించుకుందాము. హ్యాంగింగ్స్ ఇలా పెట్టుకోవాలండి. ఇలా రింగ్ ఇస్తాడు, హ్యాంగింగ్స్కి రింగ్ ఉంటుంది కదండి. ఇలా పెట్టేసి చాలామంది ఇలా ముడి వేసుకుంటారు. ముడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఊడిపోతుంది. మనం ఉతుకుతాం కదండి, అప్పుడు ఊడిపోతుంది. ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. మిషన్ కుట్టు వేసుకోవాలి మనము. హ్యాంగింగ్స్ మనం ఇలా కుట్టు వేసుకున్నాక రెండు సమానంగా చూసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇలా చూసుకొని ఇలా పెట్టుకొని రఫ్ చేసుకోవాలండి. ఇటు పక్క కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు లోపలికి పోనిచ్చి పెట్టుకోవాలండి. పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనము ఇలా దగ్గరికి లాక్కొని ఇలా మనము ముడి వేసుకున్నామండి. ఇలా దగ్గరికి కావాలి అనుకుంటే మీరు దగ్గరికి కూడా ముడి వేసుకోవచ్చు. నేను ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ముడి వేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఇవి ఇలా లేవకుండా మనం ఇక్కడ పూసలు కుట్టుకోవాలండి. గోల్డ్ కలర్ పూసలు మనకి బజార్లో దొరుకుతాయండి. ఇవి కుట్టేసుకుందాము. ఇలా పూసలు కుట్టుకోవాలండి. ఇలా పూసలు కుట్టుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే మీరు డబల్ పూసలు కూడా కుట్టుకోవచ్చండి. 2 కానీ అలా కుట్టుకోండి. చాలా బాగుంటుందండి హ్యాండ్ డిజైన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కామెంట్లో తెలియచేయండి. అసలే పండగల సీజన్ కదండి. ఇప్పుడు నార్మల్గా బ్లౌజెస్ వేసుకుంటే బాగోదు. మనం మంచి మంచి చీరలు కొనుక్కుంటాం పండగకి. కాబట్టి కంపల్సరీగా హ్యాండ్కు సింపుల్గా అయినా కానీ అలా డిజైన్ పెట్టేసుకోండి. చూడటానికి లుక్ బాగుంటుంది.